స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్యకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద ఎంతో నమ్మకం పెట్టి చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందని రాజయ్య తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రాజయ్య తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదని రాజయ్య అన్నారు. మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సమ్మక్క సారలమ్మని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట సీతక్క, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు, ములుగు కలెక్టర్ ఈలా త్రిపాఠి పాల్గొన్నారు. దర్శనానికి ముందు సమ్మక్క సారలమ్మ పొంగులేటి తులాభారం సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మంది పారిశుద్ధ కార్మికులను మేడారంలో ఉంచామన్నారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో అధికారులను నియమించామని మంత్రి తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతుందని, ఈ 4 రోజుల్లో 2 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారన్నారు. భక్తులకు ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారని మంత్రి సూచించారు. బీజేపీ తెలంగాణలో ఎన్నికల శంఖారామం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బీజేపీ విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటెల, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిందని, రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవటమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలతో మమేకమవుతూ రోడ్ షోలు నిర్వహించుకుంటూ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్ర మోదీ మరొక్కసారి ప్రధాని మంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకోసమే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు వచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే, ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత, ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని,
చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. హైదర్ నగర్లో రెయిన్బో హాస్పిటల్ నూతన బ్రాంచ్ను రెయిన్బో సంస్థ చైర్మన్ రమేష్ కంచర్ల జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్య కుటుంబ సభ్యులు, డాక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఐవీఎఫ్ సదుపాయం ఆయన పరిశీలించారు. ప్రజలకు మంచి వైద్యం అందించే విధంగా వైద్యులు కృషి చేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సంస్థ చైర్మన్ రమేష్ డాక్టర్లకు సూచించారు. రెయిన్బో సంస్థ మరిన్ని సంస్థలను ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతుందని, ప్రజల నుంచి ఆసుపత్రికి మంచి ఆదరణ లభిస్తోందని చైర్మన్ రమేష్ తెలిపారు. బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇప్పటికే రైతులు నీళ్లు, కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. కాళేశ్వరంపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు, కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడవచ్చు. మనం పొంతన్నే లేదు కేటాయింపులకు కానీ, బడ్జెట్లోని కేటాయింపులకు కానీ, వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ, అమలు తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు, బేరీజ్ వేసుకొని చూసినప్పుడు 100కి 100 పాళ్ళు పొంతలని లేనటువంటి ఫిగర్స్ అవి. అంటే దాని ద్వారా ఏమర్థమవుతుంది, 100 రోజుల్లోపే 72 రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు. ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి వారు. ఇటు నుంచి అటు తిప్పి, అటు నుంచి ఇటు తిప్పి చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక 2-3 చోట్ల వచ్చినటువంటి పగుళ్లను భూతద్దంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ 9.5 ఏళ్ల పరిపాలన తీరుకు, ప్రభుత్వ తీరుకు, పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదలి చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయినా సరే సిద్దిపేట శాసనసభ్యులు, పూర్వపు సహచార మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గత ప్రభుత్వ కాలంలో జరిగిన పనులను కానీ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యమా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిపై తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్తో విసిగిపోయి కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల వేళ మునిగిపోయే నావా అయినటువంటి కాంగ్రెస్తో కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీ అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ది గాలివాటం గెలుపు అని సెటార్లు వేశారు. మోసపూరిత హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ కేసులు చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ రహస్య ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఎవరేం చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని జోషం చెప్పారు. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లకు తగ్గకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
చేశారు. ఇక 10 సీట్లు గెలవడంతో పాటు మొత్తం 17 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు డుమ్మా కొట్టారు. అయితే దర్యాప్తు సంస్థ ఇచ్చిన సామాన్ల ప్రకారం నేడు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా తాను హాజరు కావటం లేదని సీఎం సమాచారం ఇచ్చారు. ఈ సామాన్లపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే దీనిపై దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ పెండింగ్లో ఉండగా ఈడీ మళ్లీ సామాన్లు పంపడం చట్ట వ్యతిరేకం ఆరోపించింది. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందే అని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటి వరకు 6 సార్లు సామాన్లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. దీంతో మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమాన్లు జారీ చేయడంతో గత నెల 17న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతానని సీఎం అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సరూర్ నగర్ చెరువు వద్ద బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని, శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహాయోధుడిని కొనియాడారు. స్త్రీలను గౌరవించి హిందూ ధర్మాన్ని వన్నెతెచ్చిన వీరుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చిలుకూరి రామరెడ్డి, ఆనంద్ కుమార్, ఓంకార్, సుబ్బారెడ్డి, మురళి, ఏనుగు శ్రీధర్ రెడ్డి, చిలుకూరి మధుసూదన్, రత్నం, సందీప్, శివరామ, గిరీష్, రఘునందన్ జోషి, టీంకు రామ మరియు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివాజీ జయంతి రోజు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఓయూ నుంచి శరత్ నగర్ వరకు ఛత్రపతి శోభయాత్ర నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ అధ్యక్షుడు సిడి చౌహాన్ అన్నారు. శివాజీ జయంతి రోజున నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఓట్ ఫర్ శివాజీ జయంతి అని మిస్డ్ కాల్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మా ప్రధాన డిమాండ్ ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలలో శివాజీ జీవిత చరిత్రను చేర్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ సేవలను గుర్తించి ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. बोलो छत्रपति शिवाजी महाराज के जय। बोलो छत्रपति शिवाजी महाराज, छत्रपति शिवाजी महाराज के जय। बोलो छत्रपति शिवाजी महाराज के जय। बोलो छत्रपति शिवाजी महाराज के जय। భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు ఛత్రపతి శివాజీ 391వ జయంతి వేడుకలను మన్సూరాబాద్ డివిజన్ బడ్జెట్స్ కాలనీ ఫేజ్ 1లో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో బిఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దుగోని లక్ష్మీ ప్రసన్న, రామ్మోహన్ గౌడ్ పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఛత్రపతి భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మహాను యోధుడని కొనియాడారు. స్త్రీలను గౌరవించి హిందూ ధర్మాన్ని వన్న తెచ్చిన వీరుడని ప్రశంసించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలను, ఆశయాలను పిల్లలు, తల్లిదండ్రులకు సూచించారు. యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా ధర్మరక్షణ కోరుకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అంజయ్య గౌడ్, దినేష్, బి రాధా, భిక్షపతి, సాగర్, అశోక్ కట్టర్, భిక్షపతి గౌడ్, శివ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న 26 నిర్వహించనున్న అఖిల భారత విద్యార్థి సదస్సును జయప్రదం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో ప్రచారం చేసేందుకు బృందం ఓయూ నుంచి యాత్ర ప్రారంభించారు.
నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటంలో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యులు కావాలని కోరారు. భారతీయ విద్యా విధానంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అఖిల భారత విద్యార్థి నాయకులు మండిపడ్డారు. 2020 కోవిడ్ సమయంలో దొంగచాటుగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం విద్యార్థులను శాస్త్రీయమైన విద్య వైపు కాకుండా అశాస్త్రీయమైన కాషాయపుకరణను పెంచి పోషించే వైపు తీసుకువెళ్తుందని విమర్శించారు. వెంటనే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, సోమయ్య, రమేష్, ఆజాద్, యాదగిరి, లక్ష్మణ్, సుమంత్, ఉదయ్ పాల్గొన్నారు. హకీంపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డీ హరికృష్ణపై హైకోర్టులో ఊరట లభించింది. 2023 ఆగస్టు 13న ఓఎస్డీ హరికృష్ణ విద్యార్థులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేసి మాజీ మంత్రి శ్రీనివాస్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పిటిషన్ వేశారు. అయితే హరికృష్ణపై ఎంక్వైరీ కమిటీ వేసిన ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీలో ఇలాంటి లైంగిక ఆరోపణలు తేలకపోవడంతో కోర్టు సస్పెండ్ను ఎత్తివేసిందని లాయర్ తెలిపారు. తమను తండ్రిలా చూసుకుంటున్నారని గతంలో మీడియా ముందుకు వచ్చి పాఠశాల విద్యార్థులు తెలిపారని హరికృష్ణ తరపు లాయర్ పేర్కొన్నారు. డాక్టర్ హరికృష్ణ గారిని సస్పెన్షన్ గురించి మేము రిట్ పిటిషన్ ఛాలెంజ్ చేసినామండి హైకోర్టులో. సో రిట్ పిటిషన్ నెంబర్ 2418/9/2023 ఆయన ఇల్లీగల్గా సస్పెండ్ చేసినారు. బేస్డ్ ఆన్ పేపర్ పబ్లికేషన్ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందండి. వితౌట్ ఎనీ కంప్లైంట్ బై ఎనీబడి, ఈవెన్ పిల్లలు కానీ ఎనీబడి, ఈవెన్ స్టాఫ్ కానీ ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వకుండానే సస్పెండ్ చేసినారు. దాన్ని ఛాలెంజ్ చేస్తే హానరబుల్ హైకోర్టు వారు దాన్ని అలో చేసి రిట్ పిటిషన్ను, ఆ సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేసినారు. ఇల్లీగల్ అని, ఆర్బిట్రరీ ఇల్లీగల్ అని సస్పెండ్ చేసినారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సైట్ చేస్తూ ఈ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఈయన ఉద్దేశపూర్వకంగా ఒక పొలిటికల్ పార్టీ వారు, అప్పుడు పవర్లో ఉండే పొలిటికల్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి వాళ్ళ మాటలు వినలేదని సస్పెండ్ చేయించిన దాన్ని హానరబుల్ హైకోర్టు వారు కన్సిడర్ చేసి దీన్ని ఆయన సస్పెన్షన్ ఆర్డర్ను రివోక్ చేసింది. మళ్ళీ డ్యూటీలో జాయిన్ కమ్మని. అది దీని ప్రకారము ఈ హానరబుల్ హైకోర్టు వారు ఈవెన్ తప్పుపట్టినారు. దీంట్లో ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ ఏదైతే అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్స్ ప్రకారం పేపర్ పబ్లికేషన్ ఇవ్వకూడదు వితౌట్ ఎనీ కంప్లైంట్, వితౌట్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ ఆర్ నల్ అండ్ వైడ్ అని చెప్పిందండి. దిస్ ఇస్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది రిట్ పిటిషన్. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోవాలని జడ్జిమెంట్లో అండి. ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ ఈజ్ రివకేషన్. ఇది ఆటోమేటిక్ రివకేషన్. నో ఎంక్వైరీ, నథింగ్. దెర్ ఇస్ నో ఎంక్వైరీ, నథింగ్. వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ పాస్డ్ బై ది స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ సెట్ aside. Immediately they have to take into